ప్లూయినిక్ రాళ్ళు. ఒకప్పుడు ఫ్రాన్స్ వంటి గొప్ప దేశంలో ప్లూయినిక్ అనే చిన్న పట్టణం ఉండేది. ప్లూయినిక్ యొక్క పక్కన 2 వరుసల భారీ రాళ్ళు ఉండేవి. రాళ్ళు చాలా పొడవుగా మరియు భారీగా ఉండేవి. ప్రపంచంలోని యక్షిణులు మాత్రమే వాటిని నిటారుగా ఉంచగలరని నమ్ముతారు. ఆ రాళ్ల వరుసకి ఎంతో దగ్గరలో ఇంఫెల్ అనే చిన్న నది ఒడ్డున మార్జిన్ మరియు అతని సోదరి రోజెనెక్ అనేవాళ్లు నివసించేవారు. రోజెనెక్ చాలా అందమైన అమ్మాయి మరియు ఆమెను కాపాడుతూ ఆమె సోదరుడు మార్జిన్ యువరాణిలా చూసుకునేవాడు. అతను తన సోదరికి వివాహం కోసం వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించాడు. వద్దు, ధన్యవాదాలు. నా అందమైన చిన్న చెల్లెలు ఒకరోజు యువరాజును వివాహం చేసుకుంటుంది. ఇలాంటి పిచ్చి యాపిల్ వ్యాపారిని కాదు. రోజెనెక్ మరియు ఆమె చిన్ననాటి స్నేహితుడు బెర్నెస్ ప్రేమలో ఉన్నారనే విషయం మార్జిన్కి తెలియదు. నేను యువరాజుని అయ్యుంటే బాగుండేది. నీ సోదరుణ్ణి నిన్ను వివాహం చేసుకుంటానని అడగగలిగేవాణ్ణి. కానీ నేను కేవలం పేద కట్టెలు కొట్టేవాడిని. సరే కాని రేపు విందులో మా సోదరుడికి మన గురించి ఎందుకు చెప్పకూడదు? కానీ ఏ కానీలు లేవు. రేపు అతనికి చెప్పండి, లేదా నేనే స్వయంగా చెప్తాను. నేను ధనవంతుల గురించి పట్టించుకోను. నాకు మీరు ముఖ్యం, అంతే. కానీ రేపు కలుద్దాం. బాయ్. ఆ మరుసటి రోజు పంటకాలం ప్రారంభం అవుతుందని జరుపుకునే గొప్ప విందు మార్జిన్ మరియు రోజెనెక్ ఇంట్లో జరిగింది. వారి ఇల్లు అతిథులతో నిండిపోయింది. బెర్నెస్ కూడా హాజరయ్యాడు. రోజెనెక్ అతిథుల్లో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు బెర్నెస్కి తన సోదరుడితో మాట్లాడమని సైగ చేసింది. కానీ సంకోచంగానే అతను మార్జిన్ వైపు నడిచాడు. అయితే మార్జిన్, నేను చెప్పేది ఏంటంటే, ఒక బిచ్చగాడు నా ఇంట్లోకే? నేను బిచ్చగాడిని కాదు, నేను బెర్నెస్. నేను నీ గురించి మాట్లాడట్లేదు. చిరిగిన బట్టలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్న తలుపు వైపుకి మార్జిన్ నడిచాడు. గదిలో అందరూ అతని వైపు చూస్తూ ఉన్నారు. నువ్వెవరు? నా పేరు డారియో. నేనొక మంత్రగత్తెని మరియు నేను సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాను. మీ ఇల్లు చూసినప్పుడు నేను చాలా అలసిపోయాను మరియు ఆకలితో ఉన్నాను. దయచేసి నాకు కొంత ఆహారం ఇవ్వండి. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయం. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడుగా ఉంటాను. మార్జిన్ కాసేపు ఆలోచించి ఆపై ఇలా అన్నాడు. సరే, ఈ రాత్రికి నేను మీకు ఆహారం, ఆశ్రయం ఇస్తాను. కానీ దానికి ప్రతిగా మీరు మీ మంత్రాలను ఉపయోగించి నా సోదరికి వివాహానికి తగిన యువరాజుని కనుగొనాలని నేను కోరుతున్నాను. నా వంతు ప్రయత్నం చేస్తాను. త్వరలో ఆహారాన్ని టేబుల్పై ఉంచారు. అతిథులందరూ వారికి నచ్చినవన్నీ తిన్నారు. మార్జిన్తో మాట్లాడడానికి బెర్నెస్కు మరో అవకాశం రాలేదు. ఇది రోజెనెక్ను చాలా నిరాశకు గురిచేసింది. ఆ రాత్రి అతిథులందరూ వెళ్ళిపోయాక డారియోకు రాత్రి గడపడానికి గొడ్లశాల ఇవ్వబడింది. గొడ్లశాల లోపల ఒక గాడిద మరియు ఒక గొర్రె ఉన్నాయి. సరే మిత్రులారా, శుభరాత్రి. డారియో పడుకుని కళ్ళు మూసుకున్నాడు. వెలుపల పౌర్ణమి ప్రకాశవంతంగా ఉంది మరియు ఒక షూటింగ్ స్టార్ ఆకాశం మీదుగా దూసుకెళ్ళింది. ఆ క్షణంలోనే గాడిద తల ఊపుతూ ఆనందంతో నవ్వింది. ఇది చివరికి సంవత్సరంలో ఆ సమయం. బాయ్ బే, మనం మాట్లాడుకోవచ్చు. రా, చెప్పు, సంగతి ఏంటి? మంత్రగత్తె సమక్షంలో మాట్లాడడం నాకు అనిపించడం లేదు. ఏంటి? అతను మంత్రగత్తె? అవును, ఆమె మంత్రగత్తె. ఆమె మార్జిన్కు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు నేను విన్నాను. ఆమె చాలా మంచి మంత్రగత్తె కాదు. మరది నీకెలా తెలుసు? మంచిది. మంత్రగత్తెలు తెలివైన వారు. రేపు అతనికి ఏం అదృష్టం సంభవిస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నవాడు కూడా తెలివైనవాడు కాదు. అదృష్టంలో ముక్క ఎందుకు మీకు తెలియదా? ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్లూయినిక్ రాళ్ళు నదిలో దిగుతాయి. అవి దూరంగా ఉన్నప్పుడు వాటి కింద ఉన్న నిధులు వెలికి తీయబడతాయి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ రాళ్ళు చాలా త్వరగా వాటి ప్రదేశాలకు వచ్చేస్తాయి.
అప్పుడు మిమ్మల్ని పట్టుకుని శిక్షిస్తాయి. అదే కనుక మీ చేతిలో యాపిల్ లేకపోతే. అవును, కానీ అది సరిపోదు. మీరు సురక్షితంగా చేరుకున్నారని అనుకుందాం. ఎప్పుడు పాపం చెయ్యని వ్యక్తి నిధిని తీసుకుని బయటికి తీసుకుని రావాలి, లేకపోతే అతను ధూళిలో కౌలిపోతాడు. గాడిద ఏదో చెప్పబోయింది. అతను అకస్మాత్తుగా తను మాట్లాడలేకపోతున్నానని తెలుసుకున్నాడు. గాడిద కిటికీ వైపుకు తిరిగినప్పుడు ఒక షూటింగ్ స్టార్ వేగంగా ఇంకో దిశ నుండి ఆకాశం మీదుగా దూసుకెళ్లడం చూసింది. అంటే వారు మాట్లాడడానికి అనుమతించబడిన సమయం ముగిసింది అని. అతను కళ్ళు మూసుకున్నాడు. గొర్రె కూడా అలానే ఉండిపోయింది. కానీ దుష్ట డారియో ప్రతిదీ విన్నాడు. మూర్ఖులారా, ఇప్పుడు నేను మొత్తం ఫ్రాన్స్ లోకే అత్యంత ధనవంతుడిని అయిపోతాను మరియు రోజునిక్ని వివాహం చేసుకుంటాను. కాబట్టి మరుసటి రోజు ఉదయం డారియో ఊదా యాపిల్ కోసం వెతుకుతూ కూర్చున్నాడు. అతను మార్కెట్కి, అడవికి, పచ్చిక భూములకి వెళ్ళాడు. కానీ ఎక్కడా అతనికి ఊదా యాపిల్ దొరకలేదు. చివరగా అతను దాదాపు వదులుకున్నప్పుడు అతను ఒక చెట్టు కింద ఆగిపోయాడు. అకస్మాత్తుగా అతని తల మీద ఏదో పడింది. అతను కిందకి చూశాడు మరియు అది ఒక యాపిల్ అని చూశాడు. అది ఏదో మామూలు యాపిల్ కాదు, అది ఊదా రంగు యాపిల్. దేవతలు నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు నేను మొత్తం ఫ్రాన్స్ లోకే అత్యంత ధనవంతుడిని అవుతాను. చేతిలో ఉన్న యాపిల్తో డారియో ఎత్తైన రాళ్లు ఉన్న రాతి అవెన్యూకి చేరుకున్నాడు. అతను పొడవైన రాళ్లను దాటుతూ ఉన్నప్పుడు బెర్నెస్ వాటన్నిటిలో ఎత్తైన దాని మీద ఉలితో పనిచేయడం చూశాడు. మీరు అక్కడేం చేస్తున్నారు? మిస్టర్ డారియో, హలో. ఈరోజు నాకు చేయడానికి ఎటువంటి పని లేదు, కాబట్టి నేను ఈ రాయిపై హృదయాన్ని చెక్కాలని అనుకున్నాను. రోజునిక్ని గెలవడానికి ఇది మీకు సాయపడుతుందని నేను నమ్ముతున్నాను. బెర్నెస్ ఒక్క క్షణం తను చేసే పని ఆపి అతన్ని చూశాడు. కాబట్టి మీకు దాని గురించి తెలుసా? దురదృష్టవశాత్తు మార్జిన్కి ఒక అలాంటి బావుమరిది కావాలి. నా దగ్గర ఉన్న పెన్స్ కన్నా ఎక్కువ పౌండ్లు ఉన్నవాడు. అయితే మరి మార్జిన్ ఎప్పుడూ కలలు కనడానికంటే ఎక్కువ పౌండ్లను నేను మీకు ఇస్తేనో? మీరా? అవును, నేనే. మరియు డబ్బు సంపాదించడానికి నేనేం చేయాలి? నేనొకటి చెప్తాను మీకు. అది ఒకవేళ తప్పుడు పని అయితే కనుక నేను ఎప్పటికీ చెయ్యను, ఎందుకంటే నేను ధర్మంగా నడుచుకుంటాను. ఇది డారియోను చిరునవ్వు నవ్వేలా చేసింది. అతను బెర్నెస్ గురించి మరియు నైతికత మరియు సద్గుణాల ద్వారా ఎలా జీవిస్తున్నాడనే దాని గురించి ప్లూయనిక్ ప్రజల నుండి విన్నాడు. కానీ ఇప్పుడు తన పనికి సరైన వ్యక్తి ఇతనే అని అతనికి తెలిసింది. నేను నీ నుండి కోరుకునేది కొంచెం ధైర్యం మాత్రమే. అంతే. అయితే ఏం చేయాలో చెప్పు, నేను దాన్ని తప్పక చేస్తాను. డారియో బెర్నెస్ వైపుగా నడిచి చెవిలో తన ప్రణాళికని గుసగుసగా చెప్పాడు. తరువాత ఆ రాత్రి ప్లూయనిక్ చర్చి నుండి గంటలు మోగుతున్న సమయంలో బెర్నెస్ అడవిలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ డారియో ప్రతి చేతిలో ఒక బ్యాగ్, నేల మీద ఇంకోటితో అక్కడ నిలబడి ఉన్నాడు. సరైన సమయానికి వచ్చావు. చెప్పు, ఈ వచ్చిన ధనంతో నువ్వు ఏం చెయ్యబోతున్నావు? మొదట నేను రోజునిక్ని వివాహం చేసుకుంటానని అడుగుతాను. ఆ తర్వాత నా దగ్గర మిగిలిన వాటిని ప్లూనిక్లో ఉన్న పేద మరియు కావలసిన ప్రజలందరికీ ఇస్తాను. సరే, అయితే పని మొదలు పెడదాం. 12 కొట్టగానే ఆ నిశ్శబ్ద ప్రదేశంలో గొప్ప శబ్దం తలెత్తింది. ఇంకా ఆ ఇద్దరి కింద ఉన్న భూమి కదులుతున్నట్టుగా అనిపించింది. తరువాతి క్షణం చంద్రుని కాంతి ద్వారా వారు తమ దగ్గర నుంచి భారీ రాళ్లు తమ స్థలాలను వదిలి నదికి వెళ్లడం చూశారు. అది ఒక జాయింట్స్ ఊరేగింపులాగా అనిపించింది. ఇదే సరైన సమయంగా గుర్తించి ఇద్దరు వ్యక్తులు ఆ గోతుల వైపు పరిగెత్తారు. అక్కడ నిధి చంద్రుని కాంతి కింద ప్రకాశవంతంగా ఉంది. డారియో సంచులను తెరిచి పట్టుకుని కూర్చున్నాడు మరియు బెర్నెస్ నిధిని బయటికి తీసి బ్యాగుల్లో నింపాడు. అలా నింపగా ఇప్పుడు 2 సంచులు నిండిపోయాయి. 3వది మిగిలిపోయింది. అకస్మాత్తుగా
దూరం నుంచి ఒక తుఫాను వంటి శబ్దం డారియో చెవుల్లో పడింది. అప్పుడు ఆ రాళ్ళు తాగటం ముగించాయి మరియు వాటి ప్రదేశాలకి తిరిగి వెళ్తున్నాయి. తొందరపడు, అవి వచ్చేస్తున్నాయి. నా చెయ్యి ఇరుక్కుపోయింది, నాకు సాయం చెయ్యి. చెత్త, ఇది చాలా ఆలస్యం. జాగ్రత్తగా ఉండు నేస్తమా, నా జీవితం విలువైంది. ఈ ధనానికి ధన్యవాదాలు. బాయ్. ఏంటి? వద్దు. డారియో 2 సంచులతోటి పరిగెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అకస్మాత్తుగా ఓ రాయి తగిలి పడిపోయాడు. ఆ బ్యాగులు గాల్లో ఎగురుతూ ఒక పొద వెనకాల పడిపోయాయి. అప్పుడే ఎత్తైన రాయి డారియోను దాటి బెర్నెస్ ముందు నేరుగా ఆగిపోయింది. తద్వారా ఇంకేదీ దాటి వెళ్ళలేకుండా. అది బెర్నెస్ హృదయాన్ని చెక్కిన రాయి. ఇంతలో ఇతర రాళ్ళు డారియోను చుట్టుముట్టాయి. మీరు నాకు హాని చేయలేరు. నా దగ్గర పప్పుల ఆపిల్ ఉంది. ఇది యాపిల్ కాదు, ఇది క్విన్స్. మూర్ఖుడా! అప్పుడు అన్ని రాళ్ళు అతన్ని చుట్టుముట్టాయి. డారియో ఒక్కసారిగా దుమ్ముగా మారిపోయాడు. ఇంతలో ఎత్తైన రాయి బెర్నెస్తో మాట్లాడసాగింది. మీరు మంచి మనిషి, మీరు జీవించడానికి ఇష్టపడతారు. నా సోదరులు రాకముందే పారిపోండి. కానీ నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇంకా లేదు. ఆ క్షణంలోనే బెర్నెస్ చెయ్యి ఇక చిక్కుకోలేదు. అతను ఒక్కసారి లేచాడు. చాలా ధన్యవాదాలు. నాకు ధన్యవాదాలు అవసరం లేదు. మీరు నాకు హృదయాన్ని ఇచ్చారు. నేను మీ అభిమానాన్ని తిరిగి చెల్లిస్తున్నాను. ఇప్పుడు పరిగెట్టు. ఓ, నీ సంపదని మర్చిపోకుండా తీసుకెళ్ళు. కానీ అవి నావి కావు. బెర్నెస్ తల కిందకి దించుకున్నాడు. నేను ఇక్కడి నుండి తీసుకున్నాను. మీరు నిజాయితీ పరులు. మీకోటి చెప్తాను, ఇప్పుడు ఆ సంచులు మీవే. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోండి, పరిగెట్టండి. బెర్నెస్ నవ్వుతూ పారిపోయాడు. అన్ని రాళ్ళు చివరకు వాటి స్థలాలకి తిరిగి చేరుకుని స్థిరపడ్డాక బెర్నెస్ పొద వెనక పడి ఉన్న సంచులను తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు బెర్నెస్ మార్జిన్ని కలవడానికి వెళ్ళి ఏం జరిగిందో అతనికి చెప్పాడు. రోజ్నిక్ మరియు మార్జిన్ షాక్ అయ్యారు. ఆ చెడ్డ మంత్రగత్తె నా సోదరుని వివాహం చేసుకోవాలనుకున్నాడా? సరే, గతాన్ని తవ్వి ప్రయోజనం లేదు. అతనికి కావలసినతను దొరికింది. అవును, నాకు అర్థమైంది. మరి ధనవంతులు మాత్రమే నా సోదరికి ఆనందాన్ని కొనలేరు అని. నన్ను క్షమించు పాపా. పర్వాలేదు సోదరా, ఏ సోదరుడైనా ఇలాగే చేస్తాడు. మరియు మీరు బెర్నెస్, మీరు మా సోదరి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేనలా చేయనందుకు ఆనందంగా ఉంది, ఎందుకంటే అదెప్పుడూ అనుమతించను. కానీ ఇప్పుడు మూసుకున్న నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు మంచి వ్యక్తి బెర్నెస్, మరియు ఇంకా ముఖ్యంగా నిజాయితీ పరులు. ఆ విధంగా రోజ్నిక్ మరియు బెర్నెస్ ఒక గొప్ప వేడుకలో వివాహం చేసుకున్నారు. చివరకు తన సోదరికి తగిన వ్యక్తిని కనుగొన్నందుకు మార్జిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఎవరు సంతోషంగా ఉన్నారో చూడండి. భలే, ఈ పగటి వెలుగులో చర్చా సమయం. పార్టీ చేసుకుందాం రా. బాయ్ బాయ్.